హలో గైస్, ఎల్టెక్స్ క్లాసెస్కి స్వాగతం. క్లైమేట్ ఎల్జీ కాన్సెప్ట్ సిరీస్ ఫస్ట్ వీడియో, వెదర్ వర్సెస్ క్లైమేట్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఏదో ఒకరోజు వాతావరణం అంతా నార్మల్గా ఎండగానే ఉంది కదా అని చెప్పి మీరేం గొడుగు పట్టుకోకుండా బయట పని నుండి వెళ్ళిపోయారు. కానీ సడన్గా వితిన్ మినిట్స్లో మొత్తం ఆకాశం అంతా కూడా మబ్బులతో నల్లగా కమ్మేసి వర్షం పడడం స్టార్ట్ అయిపోతుంది. దాన్ని వెదర్ అంటారు. లేదు, అమెరికాలో మీ ఫ్రెండ్ ఉన్నారు, ఫోన్ చేస్తే వేసవికాలం అంతా కూడా నార్మల్గా మనలాగానే ఉంది, ఎండలు వర్షాలు అన్నీ ఉన్నాయి. బట్ శీతాకాలం వచ్చేటప్పటికి విపరీతమైన చలి, తట్టుకోలేనంత చలి, మొత్తం విపరీతమైన స్నోఫాల్, మొత్తం ప్రాంతం అంతా కూడా ఒక మంచు ఎడారిలాగా మారిపోతుంది. అది అమెరికా యొక్క క్లైమేట్. సో ఈ వెదర్ అండ్ క్లైమేట్కి ఉన్న డిఫరెన్సెస్ ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కోర్సెస్ని మీకు మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసెస్లో 60,000 రూపీస్ అండ్ 80,000 రూపీస్లో అందిస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో యూపీఎస్సీకి సంబంధించిన అన్ని కోర్సులు లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మీకు లభిస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్లో యూపీఎస్సీకి లభించే కోర్సులతో పాటు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ కోర్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ కోర్సులు అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయి. అలాగే వీటి యొక్క ఫీజులు మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఈఎంఐ రూపంలో మంత్లీ 5,000 రూపంలో పే చేసుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నారు. సో ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553కి కాంటాక్ట్ చేయండి, లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో సైన్అప్ అయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా లభిస్తాయి. సో ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే వెదర్ అండ్ క్లైమేట్. సో మనకి తెలుసు, భూమి చుట్టూ కూడా నెంబర్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్ లాంటి గ్యాసెస్ భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వలన భూమి చుట్టూ ఒక లేయర్ లాగా ఏర్పరిచి ఉన్నాయి. సో ఆ లేయర్ ఆఫ్ గ్యాసెస్ని మనం ఏమంటాం? అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. సో అట్మాస్ఫియర్ ఈజ్ ద ఎన్వలప్ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్ విచ్ ఈజ్ హెల్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎర్త్. ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ వలన భూమి చుట్టూ ఉన్న లేయర్ ఆఫ్ గ్యాసెస్ని మనం అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ అట్మాస్ఫియర్కి కూడా మనకి ఎలాగైతే ఒక హ్యూమన్కి కోపం లేదా బాధ లేదా ఆనందం లాంటి బిహేవియర్స్ ఉంటాయో, అట్మాస్ఫియర్కి కూడా కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. ఆ బిహేవియర్స్ ఏంటి సార్? అట్మాస్ఫియర్కి కూడా బిహేవియర్స్ ఉంటాయా? ఏంటి సార్ అవంటే? ఏదో కాదండి. ఒక అట్మాస్ఫియర్ వేడిగా ఉందా, చల్లగా ఉందా, అదే టెంపరేచర్. ఒక అట్మాస్ఫియర్లో గాలి బరువుగా ఉందా, తేలిగ్గా ఉందా, అదే ప్రెషర్. అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, అదే హ్యూమిడిటీ. అట్మాస్ఫియర్లో గాలి వేగం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా, విండ్ స్పీడ్. ఇలా వీటిని మనం అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడానికి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్లు రెండు, ఒకటి వెదర్, రెండు క్లైమేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకోసం ఇక్కడ విశాఖపట్నంలో, నేను ఉన్నది విశాఖపట్నంలో కాబట్టి విశాఖపట్నంలో వెదర్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి, కరెంట్ టెంపరేచర్ ఇక్కడ 34 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంది. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చారు అట్మాస్ఫియరిక్ బిహేవియర్ ఎలా ఉందని చెప్పి. మ్యాక్సిమం యూవీ ఇండెక్స్ 4 ఉంది. విండ్ స్పీడ్ సౌత్ ఈస్ట్ నుంచి 16 kmph స్పీడ్తో వస్తుంది. విండ్ గస్ట్ అంటే సడన్గా వీచే గాలి 28 km/h వేగంతో వస్తుంది. హ్యూమిడిటీ 59% ఉంది. అది ఇండోర్లో కూడా 59% ఉంది. డ్యూ పాయింట్ 25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంది. ప్రెజర్ 999 మిల్లీబార్స్ ఉంది, చేంజ్ అవ్వకుండా ఉంది. క్లౌడ్ కవర్ 70% ఉంది. విజిబిలిటీ 11 kilometers దూరం వరకు కనిపిస్తుంది. క్లౌడ్ సీలింగ్ అంటే లోవర్ హైట్ ఆఫ్ ది క్లౌడ్స్ నియర్లీ 9,100 meters వరకు ఉంది. ఇది విశాఖపట్నంలో అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్ అట్ 3:22 PM. ఇది వెదర్ అండి. ఇప్పుడు చెప్తాను వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటి, అసలు వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి. సో ఫస్ట్ వెదర్ అంటే ఏంటి? వెదర్ అంటే ద బిహేవియర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అట్ ఏ ప్లేస్ అట్ ఏ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. విశాఖపట్నం అనే ప్లేస్లో 3:30 PM ఆర్ 4:30 PM టైంలో ఈ అట్మాస్ఫియరిక్ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్తే దాన్నే మనం వెదర్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇది ఒక స్మాల్ ఏరియాలో ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం, అంటే కొన్ని నిమిషాలకి, కొన్ని గంటలకి, కొన్ని రోజులకి చెప్పేది. అండ్ ఇది చాలా వేరియబుల్ అండి, హైలీ వేరియబుల్ అండ్ అన్ప్రెడిక్టబుల్. దీన్ని మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. ఓకే, ఇది చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది.
అండ్ మన యొక్క డైలీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాం, మనం ఎలాంటి మనం ఎప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటున్నాం, మనం అంబ్రెల్లా క్యారీ చేయాలా లేదా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా డైలీలో లైఫ్లో జరిగే విషయాలనేది ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అదే క్లైమేట్కి వచ్చేటికి ఏంటంటే క్లైమేట్ ఈజ్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఓవర్ లార్జ్ ఏరియా ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక లార్జ్ ఏరియాలో, అంటే ఒక స్టేట్లో కానీ ఒక కంట్రీలో కానీ లేదా ఒక రీజియన్ లైక్ రాయలసీమ లాంటి రీజియన్లో కానీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని సంవత్సరాల పాటు మనం అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని క్లైమేట్ అంటామండి. జనరల్గా చెప్పాలంటే ఒక 30 ఇయర్స్ పాటు లేదా అంతకంటే ఎక్కువ టైం పాటు ఒక ప్రాంతంలోని వెదర్ని మనం యావరేజ్ చేస్తే వెదర్ని యావరేజ్ చేస్తే దాన్ని మనం క్లైమేట్ అని చెప్పి పిలుస్తాం. అదే డిఫరెన్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెదర్ మండే ఏమో సన్నీగా ఉంది, ట్యూస్డే ఏమో సన్నీగా కొంచెం క్లౌడీగా ఉంది, వెన్స్డే ఏమో క్లౌడీగా ఉంది, థర్స్డే ఏమో క్లౌడీగా ఉంది, చిన్న చిన్న వర్షంలాగా పడుతుంది, ఫ్రైడే ఏమో మంచులాగా పడుతుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంది. ఎప్పుడు రోజు రోజుకి మారిపోతుంది. రోజు రోజుకే కాదు, గంట గంటకి, నిమిషం నిమిషానికి కూడా వెదర్ అనేది మారిపోతుందండి. బట్ క్లైమేట్ చూస్తే క్లైమేట్ చాలా సంవత్సరాల పాటు అలా కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుందండి కంటిన్యూస్గా. అంటే చిన్న చిన్న చేంజెస్ తప్పితే పెద్దగా టెంపరేచర్లో కానీ, అంటే ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా ఒక 100 సంవత్సరాల క్రితం టెంపరేచర్కి ఇప్పటికీ మహా అయితే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తేడా ఉండొచ్చు, అంతేగాని 10 డిగ్రీలు 20 డిగ్రీలు తేడా ఉండదు. అదే మనం వెదర్ చూసుకుంటే ఈరోజు మార్నింగ్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటే నైట్కి 18 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్కి వెళ్ళిపోవచ్చు. అంటే వెదర్ చేంజెస్ ఓవర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, క్లైమేట్ చేంజెస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అందుకే చెప్పాను చూడండి, 30 ఇయర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ కాలానికి మనం యావరేజ్ తీసుకుంటే అది క్లైమేట్. సో అంటే మనం మాట్లాడతాం కదా, హాట్ వెట్ ఈక్వటోరియల్ క్లైమేట్ కానీ, లేదా సవర్నా టైప్ ఆఫ్ క్లైమేట్ కానీ, లేదా డిజర్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్ కానీ, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ అదే క్లైమేట్ మెయింటైన్ అవుతుంది. ఓకే, లేకపోతే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు చెప్తారు, ఇండియాలో జూన్ 1 తారీఖుకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుందని చెప్తారు. అంటే ప్రతిసారి జూన్ 1న రాకపోయినా కూడా యావరేజ్గా చూసుకుంటే జూన్ 1కి ముందు కానీ జూన్ 1కి తర్వాత కానీ మనకి మాన్సూన్ వస్తుంది. అంటే అది ఇండియన్ క్లైమేట్, ఇండియాది మాన్సూన్ క్లైమేట్, అది మాన్సూన్ యొక్క అరైవల్ డేట్ అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ డిఫరెన్స్ చూసుకుంటే వెదర్ అనేది మనకి టైం పీరియడ్ చూసుకుంటే ఇట్ కెన్ చేంజ్ ఓవర్ మినిట్స్, అవర్స్ ఆర్ డేస్. ఒక నిమిషంలో, గంటలో, రోజులో మారిపోవచ్చు. అదే క్లైమేట్ వచ్చేటప్పటికి క్లైమేట్ టేక్స్ ఐదర్ డికేడ్స్ ఆర్ సెంచురీస్ టు చేంజ్ అనమాట. అంటే కొన్ని శతాబ్దాలు కూడా పట్టొచ్చు చేంజ్ అవ్వడానికి. అలాగే వెదర్ అనేది ఒక స్మాల్ ఏరియా, అంటే ఒక ఊరు, ఒక వీధిలో కూడా మనం వెదర్ని చెప్పొచ్చు అండి, గుర్తుపెట్టుకోండి. బట్ క్లైమేట్ వచ్చేటప్పటికి లార్జ్ ఏరియా, ఒక పెద్ద ఏరియా అనమాట. అంటే ఇప్పుడు ఇండియా అంతా ఒక క్లైమేట్, ఇండియాలో కూడా కొన్ని క్లైమేటిక్ రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా అంతా ఒకే క్లైమేట్ ఉంది. సో అంటే చాలా ఎక్కువ ఏరియాలో ఉంటుంది. వెదర్ ఏంటంటే స్మాల్ ఏరియా, మీ కాలనీకి పక్క కాలనీకే మారిపోవచ్చు అండి. మీ కాలనీలో వర్షం పడుతుంది, పక్క కాలనీలో వర్షం పడదు. అదే వెదర్ సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అలాగే వీటి యొక్క నేచర్ చూసుకుంటే వెదర్ అనేది హైలీ వేరియబుల్ అండి, చాలా ఎక్కువగా వేరీ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. బట్ క్లైమేట్ మోర్ స్టేబుల్. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి క్లైమేట్ స్టేబుల్గానే ఉంది. ఓకే, మనకు అంటారు ఓకే ఏంటది, లైక్ 1.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్ అంటారు. అదేమైనా ఒక సంవత్సరానికా, ఒక డికేడ్కా? కాదండి, కొన్ని వందల సంవత్సరాలు. అంటే ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్తో పోల్చుకుంటే ఇప్పటికి ఎలా ఉందని చెప్తున్నారంటే ఒక 200-300 సంవత్సరాలకి చెప్తున్నారు. అంటే అప్పటి నుంచి చాలా స్టేబుల్గా ఉంది అని అర్థమండి. అలాగే వెదర్ని ప్రెడిక్ట్ చేయడానికి మనం చాలా కష్టం అండి, లో అనమాట. చాలా తక్కువగా మనం ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉంటాయి. క్లైమేట్ మాత్రం ప్రెడిక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఓకే వెదర్ ఎలా ఉన్నా, ఏ రోజు ఎలా ఉన్న వెదరు, ఇక్కడ మనకి శీతాకాలం వచ్చిందంటే అమెరికాలో నవంబర్-డిసెంబర్ నెలలో ఖచ్చితంగా మంచు పడుద్ది. అది అక్కడ క్లైమేట్ అంతే. లేదు శీతాకాలం అంటే నవంబర్-డిసెంబర్ వచ్చినప్పుడు లేదా జనవరి వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా మంచు పడుతుంది. అక్కడ దాని యొక్క క్లైమేట్ అది. సో దాన్ని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాము. ఓకే, బట్ ఏంటంటే వెదర్ని ప్రెడిక్ట్ చేయలేం. అండ్ ఇంపాక్ట్ పరంగా చూసుకుంటే వెదర్ మనకి డే టు డే లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుందండి. అంటే మనం ప్రతిరోజు ఉన్న దైనందిన జీవితం ఏదైతే ఉంటుందో, మన ట్రాన్స్పోర్టేషన్, మన ఆక్యుపేషన్, మన వృత్తులు, ఓకే అంటే లైక్ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగాలి, కన్స్ట్రక్షన్ వర్కులు జరగడం కానీ, లేదా అగ్రికల్చర్లో చేసే అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఉంటాయి, అలాంటి వాటన్నిటిని ఇది ఇంపాక్ట్ చేస్తుంది. క్లైమేట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ని ఇంపాక్ట్ చేస్తుందండి. అంటే లాంగ్ టర్మ్లో జరిగే
ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కంప్లీట్గా, అంటే ఇప్పుడు వ్యవసాయం మనం అంటాం క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటాం, అంటే క్లైమేట్ మారిపోతుంది కాబట్టి కొన్ని సంవత్సరాలకి ఇప్పుడున్న అగ్రికల్చర్ పనికి రాకుండా పోవచ్చు. అప్పుడు ఆ క్లైమేట్కి తగ్గట్టుగా అగ్రికల్చర్ తట్టుకొని నిలబడగలగాలి. లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వినే ఉంటారు. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టాము, ఒక నది తక్కువ వేగంతో వెళ్తుంది, ఆ బ్రిడ్జ్ ఆ నది వేగాన్ని తట్టుకుని నిలబడగలుగుతుంది. బట్ ఒకవేళ నది వేగం పెరిగితే ఆ బ్రిడ్జ్ ఆ నది వేగాన్ని తట్టుకుని నిలబడగలదా? నిలబడలేదు. అంటే అప్పుడు ఫ్లో పెరుగుతుందేమో అనే ఆలోచనతో మనం బ్రిడ్జ్ని ఇంకా స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేయాలి. అదే క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి లైవ్లీహుడ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుందండి. ఒక జీవనోపాధి కానీ ఇలాంటి వాటిని ఇంపాక్ట్ చేస్తుంది, ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, మొత్తం బయోడైవర్సిటీని ఇంపాక్ట్ చేస్తుంది. ఒక ప్రాంతంలో ఉండే బయోడైవర్సిటీ కూడా పూర్తిగా మారిపోవచ్చు క్లైమేట్ చేంజ్ అవ్వడం వలన. సో క్లైమేట్ అనేది లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇలాంటి వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మీకు ఇంకా కరెక్ట్ రిలేషన్ కావాలంటే ఓకే, నేను ఒక సేయింగ్ చెప్తాను. క్లైమేట్ ఈజ్ వాట్ యు ఎక్స్పెక్ట్ అండ్ వెదర్ ఈజ్ వాట్ యు గెట్. తెలుగులో ఒక సేయింగ్ ఉంటుందండి, అనుకున్నదొక్కటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అంటే ఏంటి, మనం ఒకటి అనుకుంటే అక్కడ అయింది ఇంకొకటి. ఓకే, ఇక్కడ ఏంటి మీరు చెప్పండి, ఒకసారి పాస్ చేసుకుని మీరే చెప్పడానికి ట్రై చేయండి. మనం ఏమనుకుంటున్నాము, అక్కడ జరిగింది ఏంటి? ఓకే, కరెక్ట్గా చెప్పాలంటే మనం అనుకుంటుంది క్లైమేట్, జూన్ 1వ తారీఖు ఇండియాకి మాన్సూన్ వస్తుంది, వర్షాలు పడతాయి అనుకుంటున్నాం. బట్ ముందే వర్షాలు పడిపోవచ్చు, అంటే అది వెదర్. మనం క్లైమేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అక్కడ జరిగింది వెదర్. సో క్లైమేట్ ఈజ్ వాట్ యు ఎక్స్పెక్ట్ అండ్ వెదర్ ఈజ్ వాట్ యు గెట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వెదర్ అనేది మీ డైలీ మూడ్ లాంటిది, అంటే ఎప్పటికప్పుడు స్వింగ్ అవుతూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్. క్లైమేట్ ఏంటంటే మీ పర్సనాలిటీ, అది ఎప్పటికీ మారదు కదా, మీ పర్సనాలిటీ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సో వెదర్ ఈజ్ యువర్ మూడ్, క్లైమేట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. ఈసారి ఎవరైనా మీకు అడిగారు అనుకోండి, వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటని అడిగితే క్లియర్గా చెప్పగలగాలి. ఓకే, లైక్ ఇవాళ వర్షం పడుతుందా అని ఎవరు అడిగారు, అది వెదర్. లేదు ఇండియాలో ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ ఉంది అన్నారు, అది క్లైమేట్. సో ఈ వెదరు, క్లైమేట్ వీటన్నిటి యొక్క డిఫరెన్సెస్ని అర్థం చేసుకోవడం మనకి క్లైమేట్ చేంజ్ని స్టడీ చేయడంలో, డిజాస్టర్స్ని స్టడీ చేయడంలో, అగ్రికల్చర్ ప్లానింగ్ కోసం, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఇలా అన్నింటి కోసం కూడా ఉపయోగపడతాయి. కేవలం జాగ్రఫీకే ఇది పరిమితం కాదు. సో వెదర్కి క్లైమేట్కి మధ్య డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. అలాగే క్లైమేట్, ఇప్పుడు క్లైమేట్ లాంగ్ టర్మ్ ఫినామినా అంటున్నాం కాబట్టి క్లైమేట్ ఎప్పుడు ప్రతి దేశంలో కూడా క్లైమేట్ ఇంకా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అందువలన ఆ ఒక దేశం యొక్క క్లైమేట్ని మనం రిప్రజెంట్ చేయడానికి క్లిమోగ్రాఫ్ అనే ఒక గ్రాఫ్ని వాడతామండి. క్లిమోగ్రాఫ్. ఓకే, క్లిమోగ్రాఫ్ అంటే అర్థం ఏంటంటే అట్మాస్ఫియర్కి సంబంధించి 2 లేదా అంతకంటే ఎక్కువ ఏవైనా రెండు పారామీటర్స్ని ఒకే గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం క్లిమోగ్రాఫ్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తున్న హిస్టోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ప్రాంతం యొక్క రెయిన్ఫాల్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అలా ఇక్కడ రెడ్ కలర్లో మీకు కనిపిస్తున్న లైన్ ఏదైతే ఉందో గ్రాఫ్, ఓకే, ఇది ఈ ప్రాంతం యొక్క టెంపరేచర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న క్లిమోగ్రాఫ్ విజయవాడ యొక్క క్లిమోగ్రాఫ్ అండి. ఓకే, మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, జనవరి నుంచి చూసుకుంటే టెంపరేచర్స్ మనకి జనవరిలో బాగా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి విజయవాడలో. జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకి వచ్చేటప్పటికి టెంపరేచర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మేలో హైయెస్ట్ టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. అయితే జూన్లోకి వచ్చేటప్పటికి సౌత్ వెస్ట్ మాన్సూన్ రావడం వలన టెంపరేచర్లు తగ్గుముఖం పడతాయి. జూలై, ఆగస్టు ఇంకా ఆ మాన్సూన్ ఉండడం వల్ల టెంపరేచర్లు ఇంకా తగ్గుదల పడతాయి. ఓకే, అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చేటప్పటికి శీతాకాలం రావడం వలన ఇంకా పూర్తిగా టెంపరేచర్స్ చాలా తక్కువగా వెళ్ళిపోతాయి, లోయెస్ట్ టెంపరేచర్లు రికార్డ్ అవుతాయి. ఇది టెంపరేచర్కి సంబంధించిన గ్రాఫ్. అదే రెయిన్ఫాల్ మీరు చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ టైంలో చాలా వరకు రెయిన్ఫాల్ ఉండే అవకాశం లేదండి. ఏదో చిన్నగా తప్పితే ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం లేదు. బట్ ఏప్రిల్, మే వీటికి వచ్చేటప్పటికి మనకి ప్రీ మాన్సూన్ సవర్స్, ఏరువాక జల్లులు అని చెప్పి పిలుస్తారు కదా, అవి రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ పెరుగుతుంది. ఆ తర్వాత జూన్ వచ్చేటప్పటికి క్లియర్గా మాన్సూన్ ఎరైవ్ అవుతుంది కాబట్టి జూన్లో ఎక్కువ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది. జూలై, ఆగస్ట్ ఇంకా పీక్లో ఉంటుంది మాన్సూన్. ఓకే, సెప్టెంబర్లో కొన్ని నెలలు కూడా పీక్లో ఉంటుంది, ఆ టైంలో ఇంకా ఎక్కువ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది. మళ్ళీ అక్టోబర్లో కొంచెం రీట్రీటింగ్ మాన్సూన్ అంటూ వస్తే కొంచెం వర్షం రావచ్చు. సో లేకపోతే ట్రాపికల్ సైక్లోన్స్ వల్ల కొంత రెయిన్ఫాల్ రావచ్చు, పర్లేదు, అక్కడ కూడా ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. నవంబర్, డిసెంబర్లో ఇంకా రెయిన్ఫాల్
తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. సో ఇక్కడ రెయిన్ఫాల్ని మనకి రిప్రజెంట్ చేస్తున్న మంత్లీ రెయిన్ఫాల్ని ఇలా ఒకే గ్రాఫ్ మీద ఏవైనా 2 క్లైమేట్కి సంబంధించిన పారామీటర్స్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం క్లిమోగ్రాఫ్ అని చెప్పి పిలుస్తాం. సో మీకోసం చివరిగా ఒక క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంపాక్ట్స్ ఆర్ టిపికల్లీ అసోసియేటెడ్ విత్ వెదర్ రాదర్ దెన్ క్లైమేట్? అంటే క్లైమేట్తో సంబంధం లేకుండా వెదర్తో అసోసియేట్ అయ్యి ఉండే, వెదర్ మీద డిపెండ్ అయ్యి ఉండే ఈవెంట్స్ ఏంటని అడుగుతున్నారు. ఒకటి, డిస్రప్షన్ ఇన్ ట్రైన్ సర్వీసెస్ డ్యూ టు సడన్ థండర్ స్టార్మ్, సడన్గా ఒక థండర్ స్టార్మ్ రావడం వల్ల ట్రైన్ సర్వీస్లు ఆగిపోయాయంట ఒకటి. రెండోది, ఒక వెడ్డింగ్ సెరిమనీ అవుతుంది, అన్సీజనల్ రెయిన్ఫాల్ రావడం వల్ల వెడ్డింగ్ సెరిమనీ అంటే ఒక పెళ్ళి ఇంపాక్ట్ అయింది అని చెప్తున్నాడు అన్సీజనల్ రెయిన్ఫాల్ వల్ల. రెండోది. మూడోది, ఇంట్రడక్షన్ ఆఫ్ డ్రాట్ రెసిలియంట్ క్రాప్ వెరైటీస్ ఇన్ ఏ సెమీ అరిడ్ జోన్, ఒక సెమీ అరిడ్ ప్రాంతంలో డ్రాట్ రెసిస్టెంట్ కరువుని తట్టుకోగలిగే పంటల్ని ప్రవేశపెట్టారంట. నాలుగోది, చేంజింగ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఓవర్ డికేడ్స్ ఇన్ సెంట్రల్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో కొన్ని దశాబ్దాల కాలం నుంచి చూసుకుంటే మెల్లమెల్లగా రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి అంటున్నాడు. సో ఈ 4 ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్, ఏవి వెదర్కి సంబంధించినవి? 1 and 2, 3 and 4, 1, 2, 3, ఆల్ ఆఫ్ ది అబవ్? ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లేదంటే పిన్ కామెంట్లో ఆన్సర్ ఉంటుంది చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.